అరెరే! మళ్ళీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయారే! అట్‌లీస్ట్ వీడియో చూసేటప్పుడైనా సబ్స్క్రైబ్ చేయొచ్చు కదండీ! ఇంతకీ ఈరోజు రెసిపీ ఏంటో చెప్పలేదు కదా! పాలకూర పెసరపప్పు. ఫస్ట్ అయితే 1 కప్ పెసరపప్పు తీసుకొని మంచిగా వాష్ చేసుకొని 1 అవర్ వాటర్‌లో సోక్ చేసుకోండి. కొంచెం త్వరగా అవ్వాలనుకునే వాళ్ళు వేడి నీళ్ళల్లో నానేసుకోండి. చెయ్యి మాత్రం పెట్టకండోయ్! సుర్రుమండుద్ది. తర్వాత పాన్ పెట్టుకొని పోపు దినుసులు, వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోండి. కొంచెం వేగాక పాలకూరను కూడా వేసేయండి. పాలకూర ఒక 2, 3 కట్టలైతే సరిపోతుంది. ఎందుకంటే మనం 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా! సో, 2, 3 కట్టలైతే సరిపోతుంది. తర్వాత అందులో కొంచెం పసుపేసి బాగా కలుపుకోండి. అది కొద్దిగా మగ్గిన తర్వాత కారం, ఉప్పు వేసుకొని మనము నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు ఉంది కదండీ! అది కూడా వేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించుకుంటే పాలకూర పెసరపప్పు కర్రీ రెడీ. ఇంతకీ సబ్స్క్రైబ్ చేయడం